అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? మేషరాశి వాళ్ళకి 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి రాహుకేతు యొక్క మార్పు చాలా గణనీయమైనటువంటి చేంజెస్ చూపిస్తుంది అన్నమాట. రాహు ఇప్పుడు వచ్చేసి 11వ స్థానంలో అంటే ఏకాదశ స్థానం అంటారు, లాభస్థానం అంటారు. చాలా మంచిది. ఎప్పుడైతే మనం ఏళ్ళనాటి శని వచ్చింది మేషరాశి వాళ్ళకి అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని, దానివల్ల మేషరాశి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వస్తాయని అనుకుంటున్నాం కదా, దానికి రాహు కాస్త ఉపశమనం ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే రాహు కుంభరాశిలోకి రావటం వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మేలు. ఆరోగ్య సమస్య ఆ ఫీల్డ్ అంటే మనం మెడికల్ షాపు, మెడికల్ ఏజెన్సీస్, డయాగ్నోసిస్ సెంటర్, క్లినిక్స్ ఎన్నో ఉంటాయండి, డాక్టర్లు, అనేక రకాల పారామెడికల్స్, వీళ్ళందరికీ కూడా రాహు 11వ ఇంట్లో ఉండి మేలు చేస్తున్నాడు. కాబట్టి రాహు మార్పు ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే కేతువు 5వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే 5వ స్థానంలోకి కేతు రావటం వల్ల ఏమవుతుందంటే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, అనుకున్న పని అనుకున్న దాంట్లో జరగక కాస్త డిలే అవ్వటం లాంటివన్నీ జరుగుతాయి. ముఖ్యంగా తీర్థయాత్రలకి, దేవుడి దర్శనాలకి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి కేతు బాగా సహకరిస్తాడు. కాబట్టి ఇదంతా చాలా బాగుంది. అలాగే ఈ మధ్య కాలంలో గురువు మార్పు అనేది మేషరాశికి అనుకూలంగా లేదు.
తృతీయ స్థానంలోకి గురువు రావటం వల్ల అదృష్టం బాగా తగ్గిపోతుందన్నమాట. కానీ ఒక అద్భుతం జరిగేది ఏంటంటే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. కాబట్టి మనం అనుకున్నా కూడా మేషరాశి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేని పరిస్థితి అనేది గురువు ఒక విధంగా మనకి మేలు చేస్తున్నాడు. అలాగే బుధుడు మేషరాశిలో ఉండడం వల్ల బంధువులతో స్నేహితులతో పెద్ద ఉపయోగాలు ఏమీ ఉండవు. వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి సహకారాలు అంటూ పెద్ద కనిపించట్లా. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బుధుడి యొక్క స్థితి బాగా లేకపోవడం వల్ల ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి అంటే అగ్ని, నిప్పు, అంగారకుడు అన్నమాట. అలాంటప్పుడు సూర్యుడి యొక్క వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎండలో బాగా తిరుగుతారు మేషరాశి వాళ్ళు, కష్టపడతారు బాగా. ఆ ఎనర్జీకి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్, సన్ స్ట్రోక్ లాంటివన్నీ ఏర్పడతాయి. కాబట్టి బుధ గ్రహం కూడా దానికి అనుకూలంగా ప్రతికూలంగా ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి, రుణ బాధలు కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బుధుడు మనకి సంకేతాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అంటే ద్వితీయ స్థానానికి అధిపతి, అంటే ధనాధిపతి, కుటుంబ ప్రశాంతత కోసం ఇచ్చేవాడు, అలాగే పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహింపజేసేవాడు శుక్రుడు మేషరాశికి. ఆయన వ్యయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏమవుతుంది, సమయానికి డబ్బు రాకపోవటం, అలాగే కుటుంబంలో కలతలు, పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వచ్చే సంవత్సరం ఏ స్కూలు, కాలేజీ లాంటివన్నీ డిస్కషన్స్ అవుతాయి. అందులో కూడా కొంచెం స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ శుక్రుడి యొక్క స్థితి బాగాలేదని చెప్పి గ్రహించాలి. ఇకపోతే మనకి శుక్రుడి యొక్క స్థితి బాగా లేకపోవడం వల్ల మేషరాశి వాళ్ళలో భార్యాభర్తల మధ్య లేనిపోని కలతలు, గొడవలు, ఐక్యమత్యం లేకపోవటం, ఒకప్పుడు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ రాను రాను తగ్గడం అని కూడా మనం శుక్రుడి యొక్క స్థితిని బట్టి చెప్పొచ్చు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రాకపోవటం, ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్లో ఉండటం, పెద్దల అంగీకారం సడన్గా వాళ్ళు వెనక్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ కొన్ని డిసప్పాయింట్మెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళు కూడా నష్టాన్ని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి మంచిదవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి బాగుంది. లావాదేవీలు మంచి లాభాలు ఉంటాయి. తల్లి ఆశీస్సులు కూడా బాగుంటుంది. ముఖ్యంగా సూర్యగ్రహం యొక్క అనుగ్రహము మేషరాశికి చాలా బాగుంది. దీనివల్ల విదేశీయానాలు సుఖవంతంగా ఉంటాయి, ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇలాగే మేషరాశి వాళ్ళందరికీ కూడా కుజుడి యొక్క స్థితి బాగా అంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఎంత మంచి అవకాశం వచ్చినా బాగా ఎంజాయ్ చేయలేకపోతుంటాం అనమాట. ఎందుకంటే ఏలినాటి శనికి కానీ శుక్రుడు సరిగా లేకపోవడం, బుధుడు సరిగా లేకపోవడం చెప్తున్నాం కదా. కానీ ఎప్పుడైతే మనకి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు లభిస్తాయి, సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా ఉద్యోగంలో అనుకున్న సమయానికి ప్రమోషన్లు రాకపోవటం, లేదా ఉద్యోగం పై అధికారుల సహకారాలు బాగా లేకపోవటం, అనుకున్న ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా సరే అంత సక్సెస్ఫుల్గా ఉండకపోవటం లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ముందుకు చూస్తూ ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపారంలో శని అనుగ్రహం బాగాలేదు కాబట్టి నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు, ఆయిల్ వ్యాపారము, పెట్రోల్ వ్యాపారాలు, బొగ్గు గనుల వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అనేక రకమైనటువంటి వ్యాపారాలు నష్టానికి తీవ్రంగా గురవ్వడానికి కారణము ఏలినాటి శని అన్నమాట. ఏలినాటి శని అంటే 11వ ఇంటికి ఎప్పుడైతే శని ఓనర్గా ఉంటాడో, అతను ఎప్పుడైతే మనకు 12వ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడో, అందులో శనికి కుజుడు పరమశత్రువు. అంటే ఈ మేషరాశికి ఓనర్ కుజుడు కదా, కుజుడికి ఈయనకి పడకపోవటం వల్ల కూడా ఒక రకంగా తీవ్రంగా ఉంటుంది పరిస్థితులు. యుద్ధ వాతావరణం కూడా కల్పిస్తుంది అనమాట. చాలా మంది అనుకుంటారు ఈ పాకిస్తాన్ యుద్ధం రావడానికి కారణం సడన్గా ఏమిటి, ఎవడో ముష్కరంలో వచ్చేసి పర్యాటకుల్ని ఏదో చంపేసేసి ఖబర్దార్ అని చెప్పేసి వాళ్ళు అంటాం, వెంటనే మన భారత్ వాళ్ళ స్థావరాల మీద దాడి చేయటం అక్కడితో ఆగిపోలే. వెంటనే వాడేదో వాడికి ఉన్న శక్తి చూపించుకున్నాడు, వెంటనే 2 రోజుల్లో వాడి శక్తి ఏంటో తెలిసిపోయింది, భారత్ శక్తి ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది. ఈ యుద్ధం చూసేసరికి అనేక రకాల ఇబ్బందులు, ఐపీఎల్ మ్యాచ్ లాంటివన్నీ రద్దు అయిపోవటాలు, జనాలు స్వదేశాలకు వెళ్ళిపోవటాలు, ఒక రెడ్ అలర్ట్ ప్రపంచం మొత్తానికి వెళ్ళటం అనేది జరిగిందనమాట. దీనికంతా కారణం కుజుడు ఎప్పుడైతే ఇబ్బంది పడిపోతున్నాడు అక్కడ, అతను మేషరాశి అధిపతిగా ఉండి, కుజుడు అంటే సైనికుడు, యుద్ధానికి కారకుడు, ఆ రణరంగం చూపించేవాడు, రక్తాన్ని కళ్ళ చూసేవాడు. కుజుడు అంటే ఎరుపు వర్ణంలో ఉండేవాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆధిపత్యం వహిస్తున్నట్టు దేవతలకు ఆయన సేనాధిపతి. కాబట్టి కుజుడు
ఉగ్ర రూపంలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో మేషరాశి వాళ్ళకి శని ఎప్పుడైతే పట్టుకున్నాడో దుష్టులతో దుర్మార్గులతో యుద్ధాలు తప్పవు. ఈ కలయిక మంచిది కాదు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్లనే ఇది ఎక్కువ అయ్యింది. రెండు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవటం అనేది చాలా మేజర్ కారణం అన్నమాట. ఈ ఈ యొక్క కాలసర్ప దోషం అనే నియమం వల్ల అందులో రాహు పైన ఉండి కేతు కింద ఉండడం అనేది డేంజర్ అన్నమాట. అదే కేతు పైన ఉండి రాహు కింద ఉండి ఇటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి చంద్రుడు ఇప్పుడు మనకి ఎప్పుడైతే తులారాశిలోకి వచ్చేసాడో, కేతు దాటాడో, యుద్ధం యొక్క సమస్యలు వెంటనే తగ్గిపోయాయి. ఒక దెబ్బలో ఒక ఫోన్ కాల్లో ఆగిపోయింది, కాల్పుల విరమణ అన్నాడు. కానీ ఇది ఎంతవరకు ఉంటుంది? ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని మిగతా గ్రహాలన్నీ ఆల్రెడీ అందులో ఉండిపోయినాయి. 18వ తారీఖు రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు, కేతు సింహరాశిలోకి వెళ్తున్నాడు. దానివల్ల కూడా ఇంకొక నెల రోజుల్లో కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశి వదిలి సింహరాశి కూడా వచ్చి సింహరాశి నుంచి కూడా కన్యా రాశిలోకి రావాలి. అది వస్తేనే మనకి యుద్ధ వాతావరణం చాలా వరకు తగ్గుతుంది. అలాగే సూర్యుడు కూడా రాను రాను నెలకు ఒకసారి మారుతాడు. కాబట్టి 3-4 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది మినిమం సూర్యుడు బయటికి రావడానికి. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం అనేది కొంచెం కంటిన్యూ అవుతుంది తప్ప ఉద్రిక్తత అనేది వెంటనే సడలదన్నమాట. కాబట్టి చర్చలు, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ గమనిస్తూ ముందుకెళ్ళాలి. జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.